హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్. ఈరోజు మనం స్కూల్ యూనిఫామ్ టాప్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. ఇది పెద్ద పన్నా కాబట్టి నేను 1.5 మీటర్ తీసుకున్నాను. చిన్న పన్నా అయితే 2 మీటర్లు తీసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, 4 ఫోల్డింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. 2 ఏమో ఓపెన్గా ఉంటాయి, 2 ఏమో ఫోల్డింగ్లో ఉంటాయి. ఇలాగున్నాక పూర్తిగా ఫోల్డింగ్ ఉన్నదేమో మన వైపు ఉండాలండి. ఇలా నీట్గా పరుచుకొని ముడతలు లేకోకుండా చూసుకోవాలండి. ఇప్పుడు టాప్ పొడవు వచ్చేసేసి మనకి అసలైతే 35, 2 ఇంచులు ఖర్చుల కోసం అన్నమాట. కింద మడత పెడతాం కదా, దానికోసం 2 ఇంచులు కలుపుకొని మొత్తం 37 ఇంచులు టాప్ పొడవు వచ్చి 37 ఇంచులు పెట్టుకున్నానండి. ఖర్చులతో కలిపే నేను మొత్తం పెట్టుకుని చెప్తున్నానండి. 37 ఇంచులు పెట్టుకోవాలి, అసలు వచ్చి 35. ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ పొడవు వచ్చేసి మనకి 15 ఇంచులండి. దాన్ని 2 సగాలుగా చేసుకుంటే 7.5 వస్తుంది. ఈ షోల్డర్ కొలత ఎలా తీసుకోవాలంటే ఈ చివరి భుజం నుంచి ఈ చివరి భుజం వరకు టేప్ తోటి కొలుసుకుంటే మనకి ఎంత వస్తుందో దాంట్లో సగం తీసుకోవాలండి. ఆ 7.5ని మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాక కింద కూడా అదే విధంగా మళ్ళీ మార్క్ చేసుకుందాము 7.5. ఎందుకంటే గీత అనేది వంకర లేకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం 1 ఇంచు తగ్గించుకొని 7 ఇంచులు పెట్టుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాక 7 ఇంచులు. ఇప్పుడు మార్క్ చేసుకున్నవి మనం స్కేల్ తోటి గీత కొట్టేసి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాక మా కార్నర్లో ఒక గీత పెట్టుకుందాము. కార్నర్లో ఒక గీత పెట్టుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాం మనము. నేను 4 ఫోల్డింగ్స్లో ఉన్నాయి కాబట్టి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 2 కలిపి మార్క్ చేస్తున్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను నెక్ విడ్త్ వచ్చేసేమో 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. కింద కొంచెం పైన. ఇది నేను మార్కింగ్ మీకు కనిపిస్తుంది చూడండి, మీకు వీడియో రూపంలో పెడదామని మళ్ళీ వీడియో తీసి పెడుతున్నాను అనమాట, మీ అందరికి ఉపయోగపడుతుందని. 1 ఇంచ్ ఏమో బ్యాక్ నెక్కి మార్క్ చేసుకోవాలి, 3.5 ఏమో ఫ్రంట్ నెక్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక గీతతోటి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇప్పుడు సర్కిల్ అనేది రౌండ్ అనేది మనం కొద్దిగా వీ షేప్ వచ్చేటట్టు గీసుకోవాలండి. మరీ రౌండ్గా గీసుకుంటే మనకి ముడతలుగా వస్తుంది కాలర్ అనేది, అందుకని కొంచెం వీ షేప్లో ఉండేలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు కొలుచుకుందామండి. చెస్ట్ ఇప్పుడు నేను చూపించిన విధంగా 7 ఇంచులకి చెస్ట్ లూజు, 13 ఇంచుల దగ్గర వేస్ట్ లూజు, హిప్ లూజ్ వచ్చేసి 19 ఇంచుల దగ్గర పెట్టుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాక వీటిని కలిపేసుకుందాము, గీతలు కొట్టేద్దాము. మార్క్ చేసుకున్న కాడ ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇదే కొలతలు, ఇది నేను చూపించే కొలతలు అనేవి 13, 14 సంవత్సరాల పిల్లలకనమాట. ఈ వీడియో అనేది, ఈ కటింగ్ అనేది ఇంకొంచెం పెద్దవాళ్ళకైతే నేను హిప్ లూజ్ 19 పెట్టా కదా, అది 20 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసే కాడ కొంచెం అటు ఇటుగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాక చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 10 ఇంచులండి. ఈ టాపు స్కూల్ యూనిఫామ్ కాబట్టి కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుందని నేను లూజ్ పెట్టాను అనమాట. మరీ టైట్గా ఉండకూడదు స్కూల్ యూనిఫామ్ అనేది, అందుకనే 10 ఇంచులు. వేస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు, హిప్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. హిప్ లూజు చెస్ట్ లూజు ఒకే విధంగా వచ్చిందండి. ఇప్పుడు 1 ఇంచ్ అనేది స్ట్రైట్గా గీత గీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్క్ చేసేసుకోవాలి స్కేల్ తోటి. ఇలా మార్క్ చేసుకున్నాక మనం ఖర్చుల కోసం 1.5 పెట్టుకున్నానండి. ఖర్చుల కోసం 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను 1.5 చాలని, డ్రెస్ కటింగ్ కదా, 1.5 చాలని 1.5 పెట్టుకున్నాను. ఇక్కడ గమనించండి, హిప్ లూజ్ వచ్చే దగ్గర మట్టికి 1 ఇంచే కలుపుకోవాలి, ఎక్స్ట్రా 1 ఇంచే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్క్ చేసుకున్నవి మనం స్కేల్ తోటి కలిపేసుకుందాము. పైన ఎంత పెట్టామో హిప్ లూజ్ దగ్గర కూడా అంతే పెట్టకూడదు, 1 ఇంచే పెట్టాలి. ఎందుకంటే మనం కట్స్ పెట్టుకుంటాం కాబట్టి.
ఇప్పుడు కింద మనం మార్క్ చేసుకోవాలి కదండి, కింద కూడా మార్క్ చేసుకోవాలి కదా. దానికోసం మనం హిప్ లూజ్కి 10 ఇంచులు పెట్టాం కదా, దానికి 1 ఇంచ్ ఏ సైజు వచ్చినా కానీ 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి. 10 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 11 ఇంచులు. 1 ఇంచ్ అనేది మనం కట్స్ పెట్టుకుంటాం కదా, మడత పెట్టుకుంటాం కదా, వాటి కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న గీతలు మనం కలిపేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ నేను డ్రెస్ కటింగ్ పెట్టింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మీ పిల్లలు మీరే కటింగ్ చేసుకోవచ్చు కదండి. ఒకవేళ అర్థం కాకపోతే 1కి 2 సార్లు వీడియో చూసి కటింగ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాంట్లో బ్యాక్ ఆర్మ్ రౌండ్ గీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కూడా గీసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం మనం ఒక 30 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా ఒక 30 ఇంచు మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కింద నుంచి పైకి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఆ గీతలోకి ఇలా కలిపేసుకున్నాక ఆ కార్నర్లో ఒక మార్క్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ ఒకే విధంగా పెట్టానని అనుకోవద్దు. మనం 30 ఇంచు లోపలికి మార్క్ చేసుకున్నాం కదా, అది సరిపోతుంది లోతుకి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కూడా గీసేసుకున్నాము. ఇలా మార్క్ చేసుకున్నాక మనం నెక్ దగ్గర కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. మనం ఖర్చుల కోసం 1 ఇంచు తీసుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకొని చూపిస్తున్నాను. మీకు అర్థం అవ్వాలి కదా, వివరంగా చూపిస్తే మీకు అర్థమవుద్దని ఒక 1 ఇంచ్ అనేది ఇట్లా గీతలు కొట్టుకొని ఒక 1 ఇంచ్ అనేది కొంచెం ఇట్లా 1/2 ఇంచ్ ఇట్లా డౌన్ చేసి ఆ గీతలోకి మళ్ళీ కలిపేసుకోవాలి కుట్టేటప్పుడు. ఇది కటింగ్ మన స్టిచ్చింగ్ చేసే వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ నెక్కే కటింగ్ చేయాలండి, ఫ్రంట్ నెక్ కటింగ్ చేయకూడదు. మనం 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా టాప్ అనేది, మనం బ్యాక్ నెక్కే కటింగ్ చేసుకోవాలి. ఆ బ్యాక్ నెక్ నీట్గా కటింగ్ చేసేసుకోండి, హెచ్చు తగ్గులేం లేకోకుండా. ఇలా కటింగ్ చేసేసుకున్నాక మొత్తం కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కటింగ్ చేయకూడదు, బ్యాక్ ఆర్మ్ రౌండే కటింగ్ చేసుకోవాలి. ఏదైనా బ్యాక్దే కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అనేది మళ్ళీ మనం కటింగ్ చేసుకున్నాం తర్వాత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న వాటి దగ్గర టక్స్ ఇచ్చుకుందాము. ఎందుకంటే మనకి బ్యాక్లో మనం మార్క్స్ తెలియాలి కదండి, బ్యాక్ పార్ట్లోకి. ఇప్పుడు ఇలా చిన్నగా కొంచెం టక్స్ ఇచ్చేసుకుందాము. ఇలా టక్స్ ఇచ్చేసుకున్నాక దీంట్లో నుంచి బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేద్దామండి. ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, 2 ఫోల్డింగ్స్ తీసేయాలి, అంటే బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అదిగోండి బ్యాక్ పార్ట్ పక్కకు తీసి పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలన్నమాట. నెక్ మనం కటింగ్ చేయలేదు కదా ఫ్రంట్ది కూడా కటింగ్ చేసేసుకుందాము. నేను ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కటింగ్ చేయలేదు, అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద హ్యాండ్స్ ఇలా తీసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి, ఇలా నేను చూపించిన విధంగా. పూర్తిగా ఫోల్డింగ్ ఉన్నది మన వైపు ఉండాలి. ఇది 1/2 ఇంచ్ అనేది ఎందుకంటే మనం హ్యాండ్స్కి పట్టి వేరే క్లాత్ వేస్తాం అనమాట, నిండు క్లాత్. అందుకని నేను ఒక 1/2 ఇంచ్ చాలని 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నాక ఒక గీత మార్క్ చేసేసుకుందాము. నిండుగా కనిపించాలని నేను గీత కొడుతున్నానండి. ఇలా కొట్టేసిన తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఖర్చుల కోసం. మనం బ్యాక్లో 1.5 ఖర్చు పెట్టాం కదా, అట్లాగే ఇక్కడ కూడా 1.5 పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఆర్మ్ రౌండ్ ఏమో మనకి 7.5 వచ్చింది, దానికి 1.5 కలుపుకుంటే
9 ఇంచులు. ఆ 9 ఇంచులు మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలాగ మధ్యలో ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు ఖర్చులతో కలిపేనండి. హ్యాండ్ పొడవు వచ్చేసి నేను ఎలా పెట్టానో అలా పెట్టండి. ఖర్చులతో కలిపే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మా కింద కూడా అలాగే మార్క్ చేసుకొని ఒక గీత కొట్టేసుకుందాము స్ట్రైట్గా. ఇలా కొట్టేసుకున్నాక కింద నుంచి 3.5కి లోపలికి మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ కరువు కావాలి కదా, అందుకని ఈ 3.5 ఎందుకంటే 8 ఇంచులు దాటిన కాడి నుంచి 3.5 పెట్టుకోవాలి. 8 ఇంచులు దాటక ముందు అంటే 6, 7 దగ్గరికి వచ్చేసేపాటికేమో 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ గీత కాదండి, నేను కంగారులో అది కొట్టేశాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న కాడ మనం గీత గీసుకోవాలి. ఇలా గీసుకున్నాక కింద నుంచి మధ్యలో 1.5కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మార్క్ చేసుకొని గీత కొట్టేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ తీయడానికి 1.5 షోల్డర్ దగ్గరికి 1.5 పెట్టుకోవాలి. లోపలికి 1.5 పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ రౌండ్ గీసుకోవాలన్నమాట. ఇట్లా నిదానంగా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది. హ్యాండ్ రౌండ్ అనేది మనకి హ్యాండ్ది కరెక్ట్గా వచ్చింది అనుకున్నప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. ఎట్లా పడితే అలా కటింగ్ చేసుకోపాకండి, హ్యాండ్స్ ముడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు అయ్యింది ఫుల్ వీడియో పెట్టి. ఈ వీడియో మీకు మీ పిల్లలకి యూనిఫామ్ కటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను పెడుతున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్స్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకుందాము. ఇలా పెట్టేసుకున్నాక అయిపోయిందండి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ లోతు తీయాలి కదా, హ్యాండ్ లోతు చూపిస్తున్నాను. ఒకవైపు మనం కట్స్ పెట్టుకున్న కాడ నుంచి 1.5కి ఇట్లా మార్క్ చేసుకొని ఇటు చివరిన కూడా 1.5కి మార్క్ చేసుకొని ఆ రెండింటి మధ్యన మనం కరువు తీయాలన్నమాట. ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా చేసుకొని 1/2 ఇంచు లోపలికి పెట్టుకోవాలి మార్కింగ్. అట్లా పెట్టుకొని ఇప్పుడు మనం నేను చూపించిన ఐబ్రో షేప్లో ఇలా గీసుకోవాలన్నమాట. హ్యాండ్ లోత్ అనేది వస్తుంది. జాగ్రత్త అండి. ఈ కరువు తీసే దగ్గర కూడా మనకి లోతు తీసే దగ్గర కూడా కొంచెం తేడా వచ్చినా ముడతలు వస్తాయన్నమాట. 1.5 వచ్చి 1/2 ఇంచు, 1.5 కాదండి సారీ, 1/2 ఇంచు లోపలికి పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. ఇలా కటింగ్ చేసేసుకున్నాక చిన్న కట్స్ పెట్టుకుందామండి. ఏంటంటే ఫ్రంట్ అని గుర్తుండడానికి అనమాట. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంతేనండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ కటింగ్. టాప్ చాలా ఈజీగా టాప్ కటింగ్ అనేది నేర్చేసుకున్నాం మనం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు రావాలంటే మరిన్ని మందికి మీరు ఈ వీడియోని షేర్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను.